ఈనాడు వేటగాడు డెమో మూవీ కాదు, మంచి బ్రహ్మాండమైన మంచి మూవీ లాగా ఉంది. చాలా బాగా చేసావు చందు, మంచి టేకింగ్, మంచి అతను మీరు చేసిన హీరో గారు కూడా చాలా బాగా చేశాడు. మీకు కూడా కంగ్రాట్స్, చాలా బాగా చేసావు. మీరు అక్కడే ఉంటారా? చేస్తాం. అమ్మో, ఇక్కడ ఎంత బాగున్నారు, సినిమాలు ఎంత రఫ్గా ఉన్నారు. అదే యాక్టింగ్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగా చేసావు చందు. ప్రతి అంటే ఒకే క్యారెక్టర్ ఉన్న మెయిన్ క్యారెక్టర్ చాలా బాగా తీసుకువెళ్ళినావు. అంటే మేము చూస్తుంటే కూడా ఇంకేమవుతుందా అని ఒక టెన్షన్ క్రియేట్ చేసినావు. చాలా గ్రేట్, చాలా బ్రహ్మాండంగా చేసినావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది బ్రదర్, నీకు పెద్ద డైరెక్టర్ కావాలి నమ్మకం. ఎందుకంటే నేను ఎంతో మంది ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్లను. ఇప్పుడు శేఖర్ మాస్టర్ నేనే ఇంట్రడ్యూస్ చేసిన. కమన్ నాకు కీబోర్డ్ ప్లేయర్గా చేసిండు జోడీ నెంబర్ 1 దేవిశ్రీ ప్రసాద్ అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఒక పాట పాడింది నా సినిమాలో. అట్లా ఎంతో మంది మంచి వచ్చిండ్రు. రవితేజ ఫస్ట్ సినిమా మేమే చేసినాం నలుగురం కలిసి నీ కోసం. ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా నాదే, జోడీ నెంబర్ 1 రిలీజ్ అయిన చిత్రం. ఇట్లా ఎన్నో సినిమాలు చేసినాం. నాకు బాగా మీ టాలెంట్లో ఉన్నది అని తెలిసింది. మా రాజుగారు ఎక్కడున్నాడు? రాజుగారు మిమ్మల్ని నాకు ఇంట్రడ్యూస్ చేసి, రాజుగారు మీరు కూడా పైకి రండి. మీకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నేను డెఫినెట్గా ఫుల్ సపోర్ట్ చేస్తా. చందు రండి, రాజుగారు రండి. కమ్ మీరే కదా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక మంచి కాబోయే డైరెక్టర్ ఆయన. అవునవును, చేయండి సన్మానం చేయండి రాజు గారికి. మనం ఎవరికైనా ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక రకమైన టాలెంట్ ఉంది, కానీ దానికి సపోర్ట్ చాలా అవసరం. ఇండస్ట్రీలో చాలా అవసరం. మీరు పెద్దవారు కాబట్టి నన్ను గుర్తించి చందును ఇంట్రడ్యూస్ చేసిన ఉన్నాము. మీకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆయన మంచి ఫీచర్ ఉంది, మంచి డైరెక్టర్ కాబోతాడు. ఎందుకంటే విషయం ఉన్న చిన్నదైనా విషయం తెలిసిపోతుంది. అంటే అతను ఎలా టేకింగ్ చేసినాడు, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు, ఉన్న సబ్జెక్ట్లోనే ఎంత గంభీరంగా పలికించాడు అనేది మెయిన్. కాబట్టి చాలా బాగా చేసావు. మంచి కథ దొరికి, మంచి ఆర్టిస్ట్ దొరికితే నువ్వు పెద్ద సినిమా తీయగలుగుతావు డెఫినెట్గా. అలాంటి అవకాశం రావాలని, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ చేస్తాను సార్. మీకు ఏమి ఇబ్బంది లేదు, తప్పకుండా మంచి. అలా చిన్నజీయ స్వామి గారి ఆశీస్సులు కూడా మనందరికి ఉంటాయి, మీకుంటాయి, మనకు అందరికి ఉంటాయి. కాబట్టి తప్పకుండా జై శ్రీమన్నారాయణ, తప్పకుండా మంచి డైరెక్టర్ కావాలి. ఫ్యూచర్లో అరే ఈ డెమో తీసిన తర్వాత ఇంత పెద్ద డైరెక్టర్ అయిండు అనే ఒక పేరు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ బావగారు కూడా మీ గురించి బాగా చెప్తున్నాడు. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. నేను త్వరలోనే ఒక పెద్ద సినిమా చేయబోతున్నా, మహిళా కబడ్డీ అని, ఉమెన్స్ కబడ్డీ అని. ఒకటి ఆల్రెడీ ఆర్కే దీక్ష రిలీజ్ ఉంది అన్న సమర్పణ నేను చేస్తున్నాం. మహిళా కబడ్డీలు ఏంటంటే మన ఇండియన్ కబడ్డీ టీం మొన్ననే ఛాంపియన్ అయ్యారు, ఇండియన్ టీం. దాంట్లో నుంచి 6 అమ్మాయిల్ని తీసుకొని మేము కలిసి చేస్తున్నాం. ఆ టీం కోచ్ కూడా మన దాంట్లో కోచ్గా పనిచేస్తున్నాడు. కాబట్టి మనం సినిమా అనుకునే ముందు ఒక కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేస్తే ఏదైనా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరు కూడా పర్ఫెక్ట్గా మంచి కథను, అంటే చిన్నదైన కథను బాగా చూపించడానికి ప్రయత్నం చేసినాం. ఆల్ ద బెస్ట్. ఒకసారి అందరికి, టీం అందరికి. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? ఎవరు? నవీన్ చాలా బాగా చేశాడు. అంటే మనకు సీన్స్ తగ్గట్టుగా బాగా చేశాడు. తర్వాత అందులో చేసిన యాక్టర్లు 4-5 మంచి యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేసినారు. ముఖ్యంగా మీరు స్వామినా హీరో గారు? స్వామినా? మీరు సూపరు, మంచి ఆర్టిస్ట్ అవుతారు. మా సినిమాలలో కూడా చేయండి మీరు. చాలా బాగా చేశారు. అంతా అక్కడ స్క్రీన్ పైన ఎంత గంభీరంగా ఉన్నారో మీరు ఇప్పుడు అంత గురువులాగా కనబడతా ఉన్నారు. కాబట్టి అది యాక్టింగ్. కాబట్టి మీలాంటి వ్యక్తులు ఇంకా బాగా రావాలి, ఇండస్ట్రీలో ఎదగాలి. ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద సముద్రం, వీళ్ళు ఎంతమంది రావచ్చు, ఎన్ని
అయినా చేయొచ్చు. ఎంతమంది ఆర్టిస్టులు అయినా ఇమిడిపోతారు, ఎంతమంది డైరెక్టర్లు అయినా ఇమిడిపోతారు. కాబట్టి ఈ సినిమా డైరెక్టర్గా అలాగే ఆర్టిస్టులందరికీ నేను ఫిలిం ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తూ, మీకు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా నా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కానీ, నేను తెలుగు ఫిలిం ఛాంబర్లు కూడా నేను మొన్ననే వైస్ ప్రెసిడెంట్ గెలిచిన. మీకు ఏ ఛాంబర్తో సపోర్ట్ కావాలని నేను సపోర్ట్ చేస్తాను. తప్పకుండా మీరు ఇంకా బాగా ఎదగాలని మరొకసారి కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ గారు ఇంకా బాగా ఎదగాలి. అలాగే బ్రదర్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ సార్. అలాగే అందరి టీం అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, మా ఫ్రెండ్ సుబ్బారావు గారు వచ్చారు, వారు మిస్సెస్ గారు వచ్చారు, వారికి కూడా థ్యాంక్ యూ. టైం ఇచ్చి మీరు కూడా సినిమా చూశారు మాతో. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, పిల్లలు, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.